వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి కూడా తెలుసు, తండ్రి మీద తిరగబడతాడు, తండ్రి మాట ఎండని. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున ఈ పరిస్థితులు ఇలాగొచ్చాయి. ఏదైనా మేము జగన్ గారికి రుణపడి ఉన్నాం. ఇంచేతంటే నాకు 2014లో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. 2019లో కూడా పవన్ కళ్యాణ్ మీద గెలుస్తానా గెలని కూడా ఆలోచించుకుంటా నాకు అవకాశం ఇచ్చారు. అతనే నన్ను గెలిపించుకున్నాడు. లోకల్ హీరో, రియల్ హీరో, నాట్ ఏ రియల్ హీరో అని చెప్పి ఇవాళ నన్ను వైజాగ్ వచ్చినప్పుడల్లా భీష్మాచార్యాన్ని సంబోధిస్తూ కొడుకులు బాగున్నారు అని అడుగుతూ ఉండేవాడు. అలాంటి మరి వ్యక్తి మక్కువ చూడలేని పరిస్థితి, మెట్లెక్కి ఆయన దగ్గరికి దర్జాగా కాళ్ళు ఎగరేసుకొని వెళ్ళి కూర్చుండే పరిస్థితి కూడా లేకుండా నా పెద్ద కుమారుడు వంశీరెడ్డి వాళ్ళకి కలిగింది. ఇది అంది గాజువాక ప్రజలందరికీ కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలియవలసిన అవసరం ఉంది. కనుక తండ్రికి తెలియకుండా వెళ్ళిపోయాడని కొంతమంది కావాలనే నాగిరెడ్డి గారు పంపించారు, ఒకటి జనసేనకు ఒకటి అంటే వైఎస్ఆర్ పార్టీకి అని లోకులు కాకుల్లాగా పొడుచుకు తింటారన్న సంగతి నాకు తెలుసు. పడలేని వాళ్ళు ఆ రకంగా మాట్లాడిపోతే మంచిగా ఆలోచిస్తారని నేనైతే అనుకోను. మరి కార్పొరేట్లుగా పెట్టినప్పుడు కూడా మరి ఆ రోజు ఇండిపెండెంట్ కార్పొరేటర్ అంటే నా ఇష్టం. కానీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు కొడుకులకి ఒకరికే కార్పొరేట్ టికెట్ ఇస్తామంటే నా కోళ్ళకు వద్దని చెప్పి నా కొడుక్కే 74వ వార్డులో ఇవ్వండి, అయితే రెండో సీటు అక్కర్లేదని చెప్పాను విజయసాయి రెడ్డి గారికి. అక్కర్లేదని చెప్తే ఆయన కూడా నిన్న కొన్ని తర్వాత ఎంక్వైరీ చేసుకున్నాడు. ఈ సీటు గురించి ఇటు కొయ్య భారత్ కానీ అటు మొల్లి చిన్న కానీ ఆశపడ్డారు. తప్పులేదని మళ్ళీ రెడ్లు కాబట్టి రెడ్ల మీద రెడ్లు వేస్తే బాగుంటుందని కొయ్య భారత్ని పెడదాం అనుకున్నాం. మరి లోకల్ అభిప్రాయ సేకరణ తర్వాత నెల్లిముక్క అనేది చాలా పెద్ద పంచాయతీ, 14 గ్రామాలతో కూడుకున్న పంచాయతీ. అందులో అయ్యనపాలెం అనేది చిన్న గ్రామం. ఆ గ్రామంలో నెల్లిముక్క వాళ్ళు అందరిని అడిగితే మీ ఎట్టి పరిస్థితుల్లో నాగిరెడ్డి గారు గ్రామ ఫీలింగ్ వస్తుంది, మీ అందరం కూడా మరి ముందుగానే చెప్పేస్తున్నాం, మేము భూలేఖరెడ్డి కోళ్ళ చేయవలసి వస్తుందని చెప్పారు. ఆ పరిస్థితుల్లో దీనికి భారత్కి చెప్పి వద్దమ్మా అని చెప్పమని దేవనకి చెప్పాను. కానీ మరి భారత గారికి ముళ్ళు చిన్న కానీ ఇచ్చేదంటే వాళ్ళు ఆశపడ్డారు కనుక తప్పు లేదు, వాళ్ళు తిట్టారు కూడా. కానీ ఒక రకంగా వాళ్ళకి మంచి జరిగింది.